కన్న బిడ్డలపై తల్లి కొడవలి వేటు. ఇంట్లోనే ఇద్దరు కుమారులపై దారుణంగా దాడి. పిల్లలు పారిపోతున్న వెంటాడి నరికి చంపిన వైనం. అపార్ట్మెంట్ లో మరో 6వ అంతస్తు నుంచి దూకే ఆత్మహత్య. ఆమెకు పిల్లలకు అనారోగ్యం. భర్త నిత్యం గొడవలు సమస్యలు చెబితే ముగ్గురు చావండి అని కసురుకున్న భర్త. హైదరాబాద్ లో ఘటన. ఎస్, ఇవి ఇలాంటి చూస్తూనే ఉన్నాం కృష్ణ. రాను రాను ఈ వివాహం అనేది ఎక్కడి వరకు దారి తీస్తుందో అని మనం దాదాపు నిన్న కూడా చూసాము. ఇలాంటి అని క్షణిక చూసుకున్నాం. అమీన్పూర్ లో అక్కడ కూడా సేమ్ ముగ్గురు పిల్లలను చంపి అక్కడ వివేతర సంబంధం వల్ల. అయితే ఇక్కడ మాత్రం భార్యాభర్తల మధ్య గొడవ అయితే తరచూ గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగి అయితే విసిగిపోయిన ఈమె అయితే భర్త కూడా ఈ గొడవల వల్ల విసిగిపోయి మీరు ఏమైనా చేసుకోండి, ఏమైనా చావండి అని చెప్పడంతో ఆమె ఆవేదన చెంది వెంటనే పిల్లల్ని మాత్రం ఇక్కడ కర్కశంగా కొడవలితో నరికి వాళ్ళు బయటికి పారిపోతున్నా సరే పట్టుకొచ్చి మరి వాళ్ళని నరికి దారుణంగా చంపేసింది. నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎక్కడికి పోతుందా అనిపిస్తుంది. పసి పిల్లల్ని చంపాల్సిన చిన్న గాయం అయితే పిల్లలకు చిన్న గాయం అయితే తల్లులు తల్లడిల్లిపోతుంటారు. కానీ ఇక్కడ మాత్రం అటువంటిది ఏమీ లేకుండా కొడవలతో నరికి వాళ్ళని, ఆ తర్వాత ఆమె 6వ అంతస్తు నుంచి కూడా దూకి, అపార్ట్మెంట్ 6వ అంతస్తు నుంచి దూకి అక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఒకవేళ ఏదైనా భార్యాభర్తల గొడవలు ఉంటే మధ్యలో పిల్లల్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. పిల్లలు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. అంతేకాని ఇక్కడ మన అమీన్పూర్ ఘటనలో కూడా చూసుకున్నాం. అక్కడ కూడా ముగ్గురు పిల్లల్ని చంపారు. ఇక్కడ వివాహేతర సంబంధానికి అడ్డొస్తారని చెప్పేసి. అయితే ఇక్కడ కూడా గొడవలు జరుగుతూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప పిల్లల్ని మాత్రం అంత కిరాతకంగా చంపి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా పిల్లల బతుకు వాళ్ళ క్షణిక ఆవేశానికి ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఉంటే అయిపోయింది. దానితో పాటు ఇద్దరు పిల్లల్ని అంత కర్కశంగా చంపాల్సిన అవసరం ఆమెకి. యాక్చువల్ ఇక్కడ భర్త చూసుకుంటే వెంకటేష్ సంబంధించి వెంకటేష్ ఆల్రెడీ గతంలోనే పెళ్ళైంది. మొదటి భార్యతో విడిపోయాక తేజస్విని ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు హర్షిత్ అదేవిధంగా ఆశీష్ రెడ్డి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీళ్ళు కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చి గాజుల రామారం దగ్గర వాళ్ళు ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. అయితే వీరి భార్యాభర్తల మధ్య అయితే తరచూ గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. తరచూ గొడవలు జరిగి ఈ క్షణిక ఆవేశంలోనే పిల్లల్ని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వైవాహిక బంధానికి ఒక అర్థం లేకుండా అయిపోయేటట్టుంది రాను రాను తరాలలో.